What percentage of return can be expected from the market? తెలుసుకోవాలనుకుంటున్నారా? Let us get into the details. Welcome back to Trade Lab Cafe. My name is Krishna. మనం మార్కెట్లో ఎంటర్ అవ్వబోయే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎంత రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నువ్వు స్ట్రాటజీస్ తర్వాత నేర్చుకో, మార్కెట్ గురించి తర్వాత నేర్చుకో, పర్వాలేదు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను మార్కెట్ లో ఎంత రిటర్న్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మార్కెట్ లో దిగి నేర్చుకోవడం మొదలుపెట్టి ఆ తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండి అవి మార్కెట్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ మిస్ మ్యాచ్ అయ్యి కొద్ది రోజులకి మనం జెండా పీకేస్తాం. ఇంకొద్దు ఈ ట్రేడింగ్ గ్యాంబ్లింగ్, దీనిలో కంప్లీట్ గా లాసెస్ వస్తుంటాయి, కాబట్టి ఈ ట్రేడింగ్ మనకు సూట్ అవ్వదు అని వదిలేస్తాం. అది చాలా అందుకని నేనేం చెప్తానంటే, ఫస్ట్ అసలు నేను మార్కెట్ లో దిగే ముందు, మార్కెట్ గురించి తెలుసుకునే ముందు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ వాట్ ఈస్ దట్ రిటర్న్ యూ కెన్ ఎక్స్పెక్ట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ. వెదర్ యు ఆర్ అన్ ఆప్షన్ బయ్యర్, వెదర్ యు ఆర్ అన్ ఆప్షన్ సెల్లర్, ఆర్ ఈక్విటీ ట్రేడర్, ఆర్ ఇన్వెస్టర్, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఈక్విటీ ఇన్వెస్టర్ can expect maximum of 15 to 20% per month. 15% to 20%. 15 to 20% per annum investor can expect. This is my strong feeling. Investor cannot expect beyond 20 to 15 to 20%. అదే ఆప్షన్ సెల్లర్ గాని, ఆప్షన్ బయ్యర్ గాని, ఆప్షన్ సెల్లర్ గాని, బయ్యర్ గాని వీళ్ళెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మంత్లీ 2 to 4%. మంత్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 2 to 4%. అంతకు మించి మనం మంత్లీ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఆన్ అండ్ యావరేజ్ లెట్ us say 3%. మీరు మంత్లీ 3% ఎక్స్పెక్ట్ చేస్తుంటే పర్ యానం ఎంత అవుతుందో తెలుసా? దట్ ఈస్ 36%. అంటే ఎంత? 3 రూపీస్ ఇంట్రెస్ట్. 36% ఈజ్ ఈక్వల్ టు యువర్ 3 రూపీస్ ఇంట్రెస్ట్. 3 రూపాయలు వడ్డీ. అంటే మీరు మంత్ కి 3% ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు 3 రూపాయల వడ్డీ తీసుకుంటున్నట్లు లెక్క. అంతకన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు చాలా హై రిస్క్ తీసుకుంటున్నారు అని అర్థం. చాలా చాలా హై రిస్క్ తీసుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్పమంటారా? మనం 1,00,000 రూపాయలు క్యాపిటల్ పెడతాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆప్షన్ బేస్. 1,00,000 రూపాయలు క్యాపిటల్ పెడతాం. పెట్టగానే మనకు ఒక 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఈ రోజు. లెట్ us say ఈ రోజు 3,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత పర్సెంట్ అది? 3%. అవునా? 3,000 రూపీస్ మనకు రిటర్న్ వచ్చింది. ఈ రోజు స్టార్ట్ చేశాను, ఈ రోజు ట్రేడ్ తీసుకున్నాను, ఆప్షన్ బై చేశాను, నాకు ప్రాఫిట్ వచ్చింది 3,000. 3% వచ్చేసింది నీకు. ఈ మంత్ టార్గెట్ నువ్వు మీట్ అయిపోయావు 3%. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ రోజు 3,000 వచ్చిందంటే రేపు 10,000 టార్గెట్ పెడతాం, లేదా రేపు 7,000 టార్గెట్ పెడతాం, 15,000 టార్గెట్ పెడతాం. అంటే వీడి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే, 1,00,000 రూపాయలు క్యాపిటల్ పెట్టి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, కనీసం నేను 25,000 రూపాయలు సంపాదించాలా నెలకి. అంటే నేను ఇంక ఉద్యోగం చేయను, జాబ్ చేయను, నాకు 25,000 కనుక వచ్చేసిందంటే చాలు, నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు నువ్వు నెలకి 1,00,000 రూపాయలు క్యాపిటల్ పెట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నెలకి నీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఆలోచిస్తున్నావా? అంటే 25 to 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు నెలకి. అంటే ఆల్మోస్ట్ 300 to 400% పర్ యానం. బాస్, ఏ బిజినెస్ లో ఇస్తుంది రిటర్న్? ఈ విధంగా ఎక్స్పెక్టేషన్ లేకుండా మార్కెట్ లో నేను ఎంత రిటర్న్ తెచ్చుకోగలను, మార్కెట్ లో నాకు ఎంత వచ్చే అవకాశం ఉందో తెలుసుకోకుండా ఎంటర్ అయిపోయి మార్కెట్ లోకి 1,00,000 రూపాయలు క్యాపిటల్ పెట్టి నెలకి 25,000 నుంచి 30,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నువ్వు గ్యాంబ్లింగ్ చేస్తున్నావు అని అర్థం. 1,00,000 రూపాయలు లాటరీ టికెట్ కొని, సరే 1 రూపాయి లాటరీ టికెట్ కొని 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అర్థం. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో మార్కెట్ లో కనుక ఎంటర్ అయితే లాసెస్ తప్ప ఇంకేం రావు. ఖచ్చితంగా లాసెస్ వస్తాయి. ఎందువల్లంటే నువ్వు హై రిస్క్ తీసుకోవాలి. హై రిస్క్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా నీకు లాసెస్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే 80 to 95% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అంటున్నారు. ఎందుకంటే మనం తెచ్చే క్యాపిటల్ ఏమో తక్కువ, మన ఎక్స్పెక్టేషన్ ఏమో ఎక్కువ. 1,00,000 రూపాయలు క్యాపిటల్ తెచ్చి 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 4 నెలల్లో ఈ 1,00,000 రూపాయలు కాస్త డబుల్ అయిపోద్ది. దట్ ఈస్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంకొక విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా? ఒక నెలలో 3% వచ్చింది, 2 నెలల్లో 1% లాస్ రావచ్చు, 3వ నెలలో
2% లాస్ రావచ్చు. సో ప్రతి నెల మనం 3% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే గ్యారంటీ లేదు ప్రతి నెల 3% వస్తుందని. సో మన టార్గెట్ వచ్చి 3% పెట్టుకుంటాము. మంత్ కి వచ్చాడు ఈ రేంజ్కి వచ్చేటప్పటికే నేను ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ ని మేము గెయిన్ చేయగలిగామని చూసుకుంటాం. ఒక 36% నాకు వచ్చింది అంటే ఆన్ అన్ యావరేజ్ 3% పర్ మంత్ వచ్చినట్టు లెక్క. అదే నాకు 2% 24% వచ్చింది పర్ యానం అంటే ఆన్ అన్ యావరేజ్ నాకు మంత్లీ 2% వచ్చింది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి నెల 2% వచ్చిందని కాదు. ఒక నెలలో 3% వచ్చిండొచ్చు, ఒక నెలలో 5% వచ్చిండొచ్చు, ఒక నెలలో 1% వచ్చిండొచ్చు, ఒక నెలలో లాస్ వచ్చిండొచ్చు. సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు మార్కెట్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మాక్సిమం 2 to 4%. వెదర్ యు ఆర్ ఆప్షన్ బయ్యర్ ఆర్ ఆప్షన్ సెల్లర్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ 3%, 2 to 4% I can say, ఆన్ అన్ యావరేజ్ 3%. అది కనుక వచ్చింది అంటే యూ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఆ రిటర్న్ 3% ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ నువ్వు గనక ఎక్స్పెక్ట్ చేయగలిగావు, తీసుకురాగలుగుతున్నావు మార్కెట్ లో అంటే యూ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కాబట్టి దయచేసి మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ₹1,00,000 క్యాపిటల్ పెట్టి 25,000 30,000 వచ్చేస్తుంది, నాకు నేను ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను హ్యాపీగా ఇంట్లో కూర్చొని 20,000 25,000 సంపాదించగలిగానంటే అంతకన్నా నాకేం కావాలనుకునే వాళ్ళందరూ దయచేసి ఆలోచించండి. మార్కెట్ లోకి వచ్చే ముందు ఇది మీరు మస్ట్ అండ్ స్టడ్ గా ఆలోచించాల్సిన విషయం. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ బియాండ్ 3%. You cannot expect beyond 3% per month. Okay. I hope this video is clear. That's all for the day. Thank you so much.